పెట్టుబడులు 25,700 కోట్లు కృత్రిమ మేధ క్లౌడ్ కంప్యూటింగ్ విస్తరణ కోసమే 2030 కల్లా 1 కోటి మందికి ఏఐ నైపుణ్య శిక్షణ సీఈఓ సత్య నాదెళ్ల. ప్రపంచంలోనే ఏఐ దిగ్గజంగా భారత్ మారుతున్న తరుణంలో ఇటీవలి కాలంలో ఎన్విడియా, ఏఎండీ, మెటా సంస్థల ఉన్నతాధికారులు మన దేశాన్ని సందర్శించిన సంగతి తెలిసిందే. 4 ఏళ్ల కనిష్టానికి వృద్ధి రేటు 2024-25లో 6.4% అని ప్రభుత్వ అంచనా. 2 లక్షలకు మించనున్న తలసరి ఆదాయం. ఇళ్ల అమ్మకాల్లో హైదరాబాద్ రికార్డు. వార్షిక వృద్ధి 12%. విలాస ఆస్తులకు అధిక గిరాకీ. ఇస్రో కొత్త చీఫ్గా నారాయణన్. ఆంధ్రవనికి నవోదయం. 2.08 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు నేడు ప్రధాని మోదీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు. సీఎం చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో కలిసి విశాఖలో రోడ్ షో, భారీ బహిరంగ సభ. రైల్వే జోన్, హైవే ప్రాజెక్టులకు శ్రీకారం. తిరుపతి జిల్లాలో క్రిస్ సిటీకి శంకుస్థాపన. ప్రధాని పర్యటనకు కూటమి పార్టీల విస్తృత ఏర్పాట్లు. టిబెట్లో భారీ భూకంపం, 126 మంది మృతి. తీవ్రత 6.8గా నమోదు. 108 మందికి గాయాలు. ఢిల్లీ, బీహార్, పశ్చిమ బెంగాల్, నేపాల్లోనూ భూ ప్రకంపనలు. భూకంపం కారణంగా టిబెట్లోని ఓ గ్రామంలో ధ్వంసమైన ఇళ్లు. శ్రీవారి వద్దకు చింతలేని ప్రయాణం. అందుబాటులోకి నాయుడుపేట, రేణిగుంట రహదారి. తల్లిదండ్రులను పట్టించుకోకపోతే మీ ఆస్తులు పోతాయి. ట్రిబ్యునల్ ఆదేశాన్ని అనుసరించిన రిజిస్ట్రేషన్ రద్దు చేయొచ్చు. జిల్లా అధికారులకు ఇచ్చిన ఆదేశాల రిజిస్ట్రేషన్ శాఖ స్పష్టీకరణ. ది గ్లోబల్ టాలెంట్ కాంపిటీటివ్నెస్ ఇండెక్స్ 2023 ప్రకారం ఆర్అండ్డీపై వ్యయం పరంగా బ్రిక్స్ కొన్ని దక్షిణాసియా దేశాల ర్యాంకులు స్కోర్లు. చైనా 13వ ర్యాంకు 44.84, బ్రెజిల్ 35, రష్యా 38, ఇండియా 53వ ర్యాంకు. ఇండో-యురేషియా పలకలు ఢీకొనడంతోనే భూకంపం. 10 ఏళ్ల క్రితం కాఠ్మండూలో వచ్చిన తాజాదాన్ని పోల్చలేం. ఈనాడుతో సీబీఆర్ఐ సంచాలకులు ప్రదీప్ కే. రామంచర్ల. ఇస్రో కొత్త చీఫ్గా నారాయణన్. 14న బాధ్యతల స్వీకరణ. ఎస్. సోమనాథన్ నుంచి ఆయన ఈ నెల 14న బాధ్యతలు స్వీకరిస్తారు. ఈ మేరకు కేబినెట్ నియామకాల కమిటీ నిర్ణయించింది. ఈయన 2 ఏళ్ల పాటు ఆ పదవిలో ఉంటారు. నారాయణన్ ప్రస్తుతం ఇస్రోకు చెందిన లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్స్ సెంటర్ ఎల్పీఎస్కు నేతృత్వం వహిస్తున్నారు. ఐఐటీ ఖరగ్పూర్లో క్రయోజనిక్ ఇంజనీరింగ్లో మొదటి ర్యాంకుతో ఎంటెక్ పూర్తి చేశారు. 2001లో ఏరోస్పేస్ ఇంజనీరింగ్లో పీహెచ్డీ పూర్తి చేశారు. సమాచార కమిషనర్ పోస్టులను వెంటనే భర్తీ చేయండి. కేంద్రం రాష్ట్రాలకు సుప్రీంకోర్టు ఆదేశం. 2 వారాల్లో ఎంపిక నిబంధనలు సమర్పించాలని స్పష్టీకరణ. ఇక భారత్ పోల్ సీబీఐ పోర్టల్ ప్రారంభించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా. నేరం చేసిన విదేశాలకు పారిపోయిన వారిని పట్టుకునేందుకు దేశంలోని దర్యాప్తు సంస్థలు ఆధునిక సాంకేతికతను, అత్యాధునిక విధానాలను ఉపయోగించుకోవాల్సిన సమయమిదని కేంద్ర మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. దర్యాప్తు సంస్థలకు అంతర్జాతీయ సహకారాన్ని సులభతరం చేసేందుకు వీలుగా సీబీఐ తీసుకొచ్చిన భారత్ పోల్ పోర్టల్ మంగళవారం ఆయన ఢిల్లీలోని భారత్ మండపంలో జరిగిన కార్యక్రమంలో ప్రారంభించారు. ఇక 24 గంటలు రాకపోకలు. ఓపెన్ స్కై ఎయిర్పోర్ట్గా విశాఖ విమానాశ్రయం. ప్రభుత్వానికి ప్రతిపాదన సూచించిన ఎయిర్పోర్టు వర్గాలు. ఎమిరేట్స్, ఖతార్లకు కనెక్టివిటీ పెరిగితే ఇతర దేశాలకు అనుసంధానం. రాత్రి సమయంలోనూ కనెక్టివిటీ ఫ్లైట్స్తో రాకపోకలు పెరిగే అవకాశం. మహాకుంభమేళా 144 ఏళ్ల తర్వాత వచ్చిన గొప్ప వేడుక. ఈ నెల 13 నుంచి వచ్చే నెల 26వ తేదీ దాకా పుణ్యస్నానాలు. ప్రయాగ్రాజ్లో ఏర్పాట్లు పూర్తి చేసిన ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం. 40 కోట్ల మందికి పైగా భక్తులు తరలివచ్చే అవకాశం. 4 రకాల కుంభమేళాలు. కుంభమేళా 4 ఏళ్లకు ఒకసారి, అర్ధ కుంభమేళా 6 ఏళ్లకు ఒకసారి, పూర్ణ కుంభమేళా 12 ఏళ్లకు ఒకసారి, మహాకుంభమేళా 144 ఒకసారి, ఏడాదికి ఒకసారి మాఘమేళా. ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ గ్రీన్ హైడ్రోజన్ హబ్ పొడిమడక శంకుస్థాపన. సౌత్ కోస్ట్ రైల్వే ప్రధాన కార్యాలయం శంకుస్థాపన. నక్కపల్లి, అనకాపల్లి వద్ద బల్క్ డ్రగ్ పార్క్ అభివృద్ధి. కృష్ణపట్నం ఇండస్ట్రియల్ ఏరియా క్రిస్ సిటీ రోడ్డు విస్తరణ.